నిన్న టికెట్ పెనాలే కోసం టాస్క్‌లు అయితే జరిగినాయి హౌస్‌లో. ఫస్ట్ టాస్క్ వచ్చి ఇమ్ము గెలిసాడు. ఇమ్ము ఏ గేమ్ అయినా సరే 100% ఇచ్చేస్తాడు. ఇమ్ముని కొట్టేవాళ్ళు ఇంకా ఎవరు లేరు. ఒక డెమాన్ తప్ప. ఒక ఫన్నీ గేమ్ అయితే నడిచింది ఫస్ట్ టాస్క్‌లో. నేనెళ్తా, నేనెళ్తా అని నేను గేమ్ ఆడతా అని అరిచి గోల చేసి ఎళ్ళింది టాస్క్ ఆడటానికి. కానీ అక్కడ బిగ్ బాస్ ఏం చేశాడు? మ్యాథ్స్ గేమ్ పెట్టాడు. అక్కడ పాప మ్యాథ్స్‌లో 4 మామూలు పూర్ కాదు. మామూలు పూర్ కాదనమాట. 13/13 అంటే ఎంతొస్తదో తెలీదు. 20/20 అంటే తెలీదు. మైనస్ తెలీదు. ప్లస్ తెలీదు. పిచ్చి దానిలా చూస్తదనమాట ఈ గేమ్‌లో. అక్కడ ఇమ్ము దొరికిందల్లా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాడు. కళ్యాణ్ కూడా ఆ విధంగానే ఆడాడు. కళ్యాణ్ ఇంకా స్పీడ్‌గా ఆడితే బాగుండేదనిపించింది. ఇందులోకి రీతు ఎళ్ళకుండా ఉంటే ఏ డెమానో ఇంకెవరన్నా వెళ్ళుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ పరువంతా పోగొట్టుకుంది. ఒకటే నవ్వు. గేము ఫన్నీ వేలో అయిందనమాట. అక్కడ బిగ్ బాస్ ఏమో రీతుకి మళ్ళీ క్వెషన్‌లు ఇస్తున్నారు. పడి పడి నవ్వాలనిపించింది నాకైతే. బిగ్ బాస్ ఇచ్చిన దాంట్లకి ఒకదానికి కూడా ఆన్సర్ చేయలేకపోయింది. పిచ్చిదానిలాగా బుర్ర గోక్కూడదనమాట. మొత్తానికి రీతు అయితే మ్యాథ్స్‌లో ఈ విధంగా పరువు పోగొట్టుకుంది. అందరూ నవ్వుకున్నారు. నేను మ్యాథ్స్ స్టూడెంట్‌ని కాదు. నేను బైపీసీగా అని దీన్ని కవర్ చేసుకుంటాకి ఇంకో కామెడీ చేసింది. 10థ్ వరకు నువ్వేం చదివావమ్మా బంగారం? హ్మ్. మైనస్‌లు, ప్లస్‌లు, కూడికలు కూడా రాకపోతే మరి ఏమనాలి? ఆ! అబ్బబ్బబ్బా! నేనెళ్తా, నేనెళ్తా గోల గోల పెట్టి ఎళ్లి ఆఖరికి పరువు పోగొట్టుకొని బయటికైతే వచ్చింది. ఇక్కడ ఇమ్ము చాలా బాగా ఆడాడు. మొత్తానికి ఫస్ట్ టాస్క్ అయితే ఇమ్ము గెలిచాడు.